నిషా కంగారు పడుతూ ఆ మెసేజ్ గురించి పోలీసులకు చెప్పింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆ మెసేజ్ పంపిన నెంబర్ను ట్రేస్ చేయమని ఆదేశించాడు. కాని అది ఒక డిస్పోజబుల్ సిమ్ అని, దాని లొకేషన్ గుర్తించడం కష్టమని టెక్ టీం చెప్పింది. శశిధర్ కేసును మరింత రహస్యంగా విచారించాలని ప్రతాప్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు నిషా ఒంటరిగా శశిధర్ ల్యాబ్లో వెతుకుతోంది. ఆమెకు శశిధర్ సీక్రెట్ టేబుల్ డ్రాయర్లో దాచిపెట్టిన డైరీ దొరికింది. అది మామూలు డైరీ కాదు. దానిలో ఒక రసాయన ఫార్ములా గురించి గజిబిజిగా రాసి ఉంది. చివరి పేజీలో ఒక కోడు ఉంది: పాత దేవాలయం, పౌర్ణమి రాత్రి. నిషాకు అర్థం కాలేదు. పాత దేవాలయం ఎక్కడ ఉంది? పౌర్ణమికి ఇంకా 2 రోజులు ఉంది. శశిధర్ ఈ కోడ్ను ఎందుకు దాచాడు? ఆ ఫార్ములాకు శశిధర్ అదృశ్యానికి సంబంధం ఏమిటి? శశిధర్ ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నాడనుకుంది. అసలు ఆ ఫార్ములా రహస్యం ఏమిటి? పాత దేవాలయంలో ఏం జరుగుతుంది?